హాయ్ అండి, హ్యాపీ నెస్ట్కి స్వాగతం. నేను మొన్న అక్కడి నుంచి వేరే ఊరు నుంచి తెచ్చుకున్నానని చెప్పాను కదా ఎర్త్వామ్స్. సో అవన్నీ ఏంటంటే ఊరు నుంచి రాగానే ముందు ప్రిజర్వ్ చేద్దామని వేరే డబ్బాలో వేసి ఉంచేసాను. జాగ్రత్తగా తడి కవర్ పెట్టి మూత పెట్టి జాగ్రత్తగా ఉంచాను. సో వాటికి బెడ్ రెడీ చేయాలి కదండి, అందుకని మళ్ళీ ఇవాళ ఆ ప్రాసెస్ మొదలుపెట్టాను. కన్నాలు ఉన్న ఒక బకెట్ తీసుకున్నాను. దాంట్లో ముందుగా కార్డ్బోర్డ్ అన్ని ముక్కలు ముక్కలు చింపి వేసాను. కార్డ్బోర్డ్ వేయడం వల్ల ఏంటి అంటే, కార్డ్బోర్డ్ అంటే వానపాములకి చాలా ఇష్టం అండి. మన ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లోనో ఏవో ఒకటి గిఫ్ట్లు వస్తుంటాయి కదా, అట్టపెట్లు. అవి పైన తీసేసేయండి, ఆ బ్లాక్గా ఉన్న స్టిక్కరింగ్ లాంటిది తీసి అవి వేసేసేయండి. ఎందుకంటే అవి ఎన్ని ఎక్కువ వేస్తే వాటికి అది ఆహారం అనమాట. నా దగ్గర కొంచెం కిచెన్ కంపోస్ట్ ఉండిపోయింది, అది వేసాను. కానీ తర్వాత చూసుకున్నాను, అందులో కొద్ది ఎగ్షెల్స్ ఉన్నాయండి, అవి మంచిది కాదు వానపాముకి, కట్ అయిపోతాయి. సో అందుకని చూసుకొని వేసుకోవాలి. ఎవరన్నా తెలుసో తెలియకో వేసుకున్నా, నేను చేసిన పొరపాటు. అందుకే వెంటనే గబగబా తీసేసాను అనమాట. తీసి ఎర్త్వామ్స్ 2 రోజుల తర్వాత చూశాను కదా, దిమ్మరించుకొని పేపర్ మీద చూసుకున్నాను. అప్పటికే కొంచెం వెట్గా ఉన్నాయి, కొంచెం డ్రైగా కూడా ఉన్నాయి. కానీ ఎర్త్వామ్స్ అయితే ఏం అవ్వలేదు, అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. సో వాటిని లేయరుగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ కార్డ్బోర్డు, దాని మీద మళ్ళీ కంపోస్టు అంటే పశువుల ఎరువు, దాని మీద మళ్ళీ కార్డ్బోర్డు, అలా లేయర్స్గా వేసుకుంటూ వచ్చాను. దాని మీద ఏంటంటే డైరెక్ట్గా ఎర్త్వామ్స్ని వేసానండి. అవి చూసారా ఎంత బాగున్నాయో? బాగున్నాయి, ఏం అవ్వలేదు. అంటే నాకు కొంచెం భయం వేసింది, అంటే కొద్దిగా 2 రోజులు అయిపోయింది కదా, మట్టి కూడా ఎండిపోయింది, అలా ఉంటాయో అని. బాగానే ఉన్నాయి. సో నా దగ్గర కొన్ని అరటిపళ్ళు తొక్కలు ఉన్నాయండి, వాళ్ళ ఫుడ్ కూడా వాటికి ఇద్దాము. ఎందుకంటే నేను 2 రోజుల నుంచి అవి ఒట్టి 2 ముక్కలు పడేస్తే తినేసి ఉన్నాయి. వాటికి ఇవాళ ఫుడ్ ఇద్దాం. అరటిపళ్ళు తొక్కలు ఉన్నాయి నా దగ్గర, అవన్నీ కరెక్ట్ చేసి పెట్టాను. యాక్చువల్లీ ఏంటంటే డైరెక్ట్గా అరటిపండు కూడా పెట్టచ్చు, కానీ పెద్ద ఎర్త్వామ్స్ అయితే బాగా తింటాయి. ఈ పిల్లలు కదండి, ఏమన్నా కొన్ని తినలేకపోతే ఇబ్బంది పడతాయి. ఒక సైడ్కి వేసిస్తే ఎర్త్వామ్స్ అవే వచ్చి అరటిపళ్ళు అవే వచ్చి తింటాయి అన్నమాట. చక్క తినేసి ఒక మూలకి వెళ్ళి మళ్ళీ మట్టిలో పడుకుంటాయి. అంతా అలా జాగ్రత్తగా లేయర్ బై లేయర్ అలా పరుచుకుంటూ వచ్చాను. సో లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ నా దగ్గర ఉన్న మట్టి అంతా వేసేసి దాని మీద కార్డ్బోర్డ్ వేసి కొంచెం దాని మీద వాటర్ కూడా జల్లేసాను. అంటే వెట్గా ఉంచాలండి, వాటికి ఏంటంటే తడిగా ఉండాలి, చీకటిగా ఉండాలి, చీమలు రాకుండా చూసుకోవాలి. ఈ మన 3 ప్రికాషన్స్. ఎండ పడకుండా ఉండాలి అసలు. అది వేసి దాని మీద కొంచెం వాటర్ వేసేసాను, పేపర్తో కవర్ చేసేసి తీసుకెళ్ళి రూమ్లో పెట్టేశాను అనమాట. ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఏమైనా పొరపాటుగా నాకు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తే మాత్రం తప్పకుండా చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. థ్యాంక్ యూ అండి అందరికీ.